నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నాయో వాటి మీద ప్రధానంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం, మరోవైపు పెద్ద ఎత్తున తాజాగా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో సమీక్షలో కూడా స్పష్టంగా ఖచ్చితంగా గెలవాల్సిందే, చాలా వరకు సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే కొంత మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రతి ఒక్కరిని కలవండి, ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేయండి, మరోవైపు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలను కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి అని కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కొన్ని కీ పాయింట్స్, అంటే ఏ విధంగా భారీ మెజారిటీతో గెలవాలి అన్న అంశాలను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మంత్రులకి కొంత చెప్పినటువంటి నేపథ్యంలో కొంత అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కొంత సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా స్పష్టంగా తిప్పికొట్టాలి, ఆ విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉండాలి అనే అంశాల్లో కూడా కొంత ఆయన లోతుగా కొంత చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ కూడా చాలా వరకు సర్వేలన్నీ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి రాబోయే వారం రోజులు కూడా చాలా వరకు కీలకమైనటువంటి ఘట్టం ప్రచారానికి. సో ఇటువంటి సందర్భాల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు పిలుపునిస్తూ తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా పెద్ద ఎత్తున ఆయన సమీక్ష నిర్వహించారు. చాలా వరకు కీ పాయింట్స్ ఆయన చెప్పారు. అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొనడం, అట్లాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రచార సరళిని కూడా ఆయన సమీక్షించడం, రిపోర్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆయన కొంత క్రాస్ చెక్ చేయడం, అట్లాగే రోడ్ షోలకు వచ్చినటువంటి స్పందన, ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం, అట్లాగే నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రచారం పైన కూడా నివేదికలు ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని ఆయన నివేదికలు పరిశీలించడం, అట్లాగే ప్రచారానికి మరొక వారం రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలవాలని కూడా ఖచ్చితంగా ఆయన ఆదేశాలు జారీ చేయడం, మరోవైపు కలిసేందుకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యేలాగా, అంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా పోలింగ్ బూత్ వరకు రీచ్ అయ్యేలాగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. అంటే పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరగాలి అన్నది కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు మరొక 4-5 రోజుల్లో మరొక సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసి బురద చల్లుతున్నటువంటి క్రమంలో ఆ దుష్ప్రచారాన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలి, ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంపై స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా, అట్లాగే దీనికోసం ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీని, అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీని కూడా వేయాలని కూడా మంత్రులకి నాయకులకి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఖచ్చితంగా సమన్వయం ఉండేటట్టుగానే చూసుకోవాలని మంత్రులకు కూడా కొంత ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారు. మంత్రులు కూడా కొంత ప్రత్యేక చొరవ చూపాలని కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రచారానికి ఇన్ఛార్జీలుగా నియమించారో ఆ యొక్క వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని ప్రచారంలో ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ని కూడా టచ్ చేసే విధంగానే కొంత దూసుకెళ్లాలని కూడా ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారని, స్పందన ఏ విధంగా ఉందని, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటని కూడా ప్రతిరోజు సమాచారం ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్స్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కూడా, అంటే వాళ్ళ టీంకి ఇవ్వాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ప్రతి 100 మందికి కూడా ఒక ఇన్ఛార్జిని నియమించడం ద్వారా ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వస్తాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా పోల్ మేనేజ్మెంట్కి అంటే 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఖచ్చితంగా ఆ 100 మంది కూడా బూత్ దాకా తీసుకెళ్లేదాకా కూడా ఆ యొక్క ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుంటారు. సో దీంతో ఖచ్చితంగా త్వరలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరొక సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. అట్లాగే జూబ్లీహిల్స్ లో అద్భుతమైనటువంటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాపు సామాజికం, అంటే మున్నూరు కాపుకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా భారీ ఎత్తున జరగడం, పెద్ద ఎత్తున మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నారో ఆయన కూడా స్పష్టంగా నవీన్ యాదవ్ ని గెలిపించాలన్నటువంటి ఉద్దేశాన్ని స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పడం, నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించాలని కూడా కోరారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా ఏదైతే సోషల్ మీడియా వేదికల ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తిప్పికొడుతుందో, అంటే దుష్ప్రచారం చేస్తుందో, అట్లాగే తాజాగా వచ్చినటువంటి కొన్ని సర్వేలు ఎస్పెషలీ తాజాగా వచ్చినటువంటి కేకే సర్వే తీసుకుంటే ఇప్పుడు దాన్ని కొంత పెయిడ్ సర్వేగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతుంది. దాని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్ కూడా రైజ్ చేశారు. అది నిజమా అబద్ధమా పెయిడా కాదా అవన్నీ సెకండరీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అయితే స్పష్టంగా ఆ యొక్క సర్వేని ఉద్దేశించి చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క సర్వే ఏజెన్సీ పైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు గత రోజు ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున అది కూడా కొంత దుమారాన్ని రేపుతుంది. అంటే స్పష్టంగా ఇటువంటి పబ్లిక్ పర్సెప్షన్ ని, పబ్లిక్ మూడ్ ని కొంత మార్చే విధంగా చేస్తున్నటువంటి ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని సీఎం
రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ యొక్క మంత్రులకి ఇన్ఛార్జీలకు అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చినటువంటి నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అట్లాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. సంబంధించి ఎలక్షన్స్ నడుస్తున్న క్రమంలో చాలా క్లియర్గా ఈ ఏజెన్సీ కూడా సర్వే చేసి ఈ రకంగా ఉందని ఓటర్లని ప్రభావితం చేసి అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ని ప్రభావితం చేసే విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆ రకంగా ఎవరు కూడా చేయకూడదు. కానీ కేకే సర్వే ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ హరీష్ రావు డైరెక్షన్ లో వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 2 గంటలలో ఒక లిస్టు తయారు చేసి ఒక ప్రిడిక్షన్ తయారు చేసి ఉద్దేశపూర్వకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక పొలిటికల్ స్టంట్ లో భాగంగా కేకే సర్వే కూడా హరీష్ రావు కేటీఆర్ డైరెక్షన్ లో ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్స్ కి దాన్ని సర్వే పోల్ ని ప్రకటించి ఈ రకంగా ఎడ్జ్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యానికి ఫామ్ హౌస్ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఈ ఎన్నికతో ఈ పరువు మొత్తం తీసుకుంటుంది. 5,000 రూపాయలు తీసుకోమని చెప్పడం అనేది ఎవరిస్తారని చెప్పి మా గతంలో మీరు ఇచ్చిన సంస్కృతి కాబట్టి జనాలని పొలవ పెట్టి 5,000 ఇచ్చాను. నేను అంటున్నా ఇలా ఇట్లాంటి ఒక కుసంస్కారి లేదంటే ఎన్నికలంటే ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులకు మీరు ఓట్లు వేస్తారా? ఆ సోదరికి ఉండే పాజిటివ్నెస్ కూడా నెగిటివ్ చేస్తున్నారు ఎవరంటే వీళ్ళే. కాబట్టి ఇలా దుబ్బాకలు ఏం జరిగిందో గతంలో చూసిండ్రు. ఇట్లాంటి ప్రచారాలు చేసి కంటోన్మెంట్ అంటే ఇక మాట్లాడుతున్నారు కొంతమంది కంటోన్మెంట్ అభివృద్ధి మాకు జరగలేదని చెప్పి. కంటోన్మెంట్ లో అభివృద్ధి జరగనోడు ఏమనాలే కళ్ళోడు కూడా చూడలేనోడు. కాబట్టి రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేద్దాం. ఎన్నికలే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు, ప్రజల లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు. సో ఇట్లా అద్దంకి దయాకర్ కూడా మాట్లాడినటువంటి మాటలు విన్నాం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు బలంగా వెళ్తుంది, ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళ్తుందో దాన్ని తిప్పి కొట్టాలి. అంటే ఎన్నికల క్రమంలో ఇటువంటి ప్రచారాలు కరెక్ట్ కాదు అన్నది స్పష్టంగా చెప్తారు. అంటే ఒకవైపు బల్మూరు వెంకట ఏమో సర్వేల గురించి మాట్లాడారు, అట్లాగే అద్దంకి దయాకర్ ఏమో స్పష్టంగా 5,000 రూపాయలు ఎవరు ఓట్లు డబ్బులు ఇచ్చిన తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయండి అన్నటువంటి అంశాన్ని తిప్పికొట్టినటువంటి నేపథ్యం అద్దంకి దయాకర్. సో ఇటువంటి సందర్భంగా ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేయడం, అట్లాగే ఆయన ఇప్పటికే 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రోడ్ షోలు ర్యాలీలతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ని రాజేశారు. పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పట్ల పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. సో ఇప్పుడు ప్రధానంగా ఇంకొక 2 రోజుల పాటు ఆయన షెడ్యూల్ పెండింగ్ ఉంది, మరోవైపు బైక్ ర్యాలీ కొంత పెండింగ్ ఉంది. సో ఇవంతా కూడా అవుతే ఖచ్చితంగా కూడా వారం రోజుల తర్వాత మరొక సమీక్ష నిర్వహించుకుంటే ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికీ గ్రాఫ్ ఎంత మేర పెరిగింది కాంగ్రెస్ పార్టీది అనేది స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంట్రీకి ముందు ఏ విధంగా గ్రాఫ్ పెరిగింది, అట్లాగే నెక్స్ట్ రిమైనింగ్ షెడ్యూల్స్ కూడా పూర్తయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ దిశగానే ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అట్లాగే ఇన్ఛార్జీలకి, కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం. సో చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఓటర్ నాడి ఏ విధంగా ఉంది, మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఏ పార్టీకి ఓటేసి గెలిపించే అవకాశం ఉంది. మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.